ఫ్రెండ్స్ రాబర్ట్ సమీర్ ఖాన్ మీరు చూస్తున్నారు KhansTechInTelugulo. సో ఫ్రెండ్స్ వాటి వీడియో చూసుకుంటే మనకు ఇది సీకిట్ అన్నమాట బై పానాసోనిక్. దీని స్పెసిఫికేషన్స్ అంటే ఫ్యూచర్స్ విషయానికి వస్తే మనకు సో ఇక్కడ చూసుకుంటే మనకు సపరేషన్ ఇండికేటర్ అయితే ఉంటుంది. సో మీ మొబైల్ ఫోను ఇది కొంచెం దూరం వరకు అంటే దీని రేంజ్ వచ్చేసి మనకు 100 feet వరకు ఉంటుందన్నమాట. 100 feet వరకు మీ మొబైల్ ఫోన్తో అయితే ఈ సీకిట్ కనెక్ట్ అయ్యి అయితే ఉంటుందన్నమాట. సో 100 feetకి కొన్ని రేంజెస్ అయితే ఉంటాయి. సో ఆ రేంజ్కి మీరు టచ్ అయ్యే కొద్దీ అంటే దూరం వెళ్ళే కొద్దీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది, మీరు దూరం వెళ్తున్నారు అని చెప్పేసి అలర్ట్ అయితే ఇస్తూ ఉంటుంది, మీకు అలర్ట్గా అయితే ఉండొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు దీంట్లో సో లాస్ట్ సీన్ అయితే ఉంటుందన్నమాట. మీరు సింపుల్గా అయితే ట్రేస్ చేయొచ్చు, గూగుల్ మ్యాప్ లాగా అయితే ఉంటుంది కాబట్టి సింపుల్గా అది ఎక్కడ ఉంది మీరు ఎక్కడ ఉన్నారని ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. దాంతోపాటు మనకు అప్రాక్సిమేట్ గైడ్ లైన్స్ అయితే ఉంటుంది. సో దాన్ని యూస్ చేసి మీరు సో సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు మీ మొబైల్ ఫోన్లో కార్నర్లో పాపప్ అయితే ఒకటి ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు సో 3 లైట్ కలర్స్ అయితే ఉంటాయన్నమాట. సో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అని చెప్పేసి మీరు దూరం వెళ్ళే కొద్దీ గ్రీన్ నుంచి ఎల్లోకి, ఎల్లో నుంచి ఆరెంజ్కి అయితే కన్వర్ట్ అవుతుంది, సో రెడ్కి అయితే కన్వర్ట్ అవుతుంది. మీరు సీకిట్కి దగ్గరకు వచ్చే కొద్దీ రెడ్ నుంచి ఎల్లోకి, ఎల్లో నుంచి గ్రీన్ లైటింగ్ అయితే అక్కడ మీకు పడుతూ ఉంటుంది. సో మీరు దగ్గర వచ్చాక కూడా ఈ సీకిట్ మీకు ఇంకా కనపడకపోతే అక్కడ బజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని యూస్ చేసి మీరు సో దీన్ని ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. దానిపైన మీరు క్లిక్ చేస్తే దీంట్లో బజర్ బీప్ సౌండ్ అయితే వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మధ్యలో మనకు గ్రీన్ కలర్ ఎల్ఈడి బ్లింకింగ్ అయితే ఉంటుందన్నమాట. సో దాని హెల్ప్తో మీరు నైట్ టైం కూడా దీన్ని ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. అలాగే దీంట్లో మనకు బై డైరెక్షనల్ ట్రాకింగ్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీ మొబైల్ ఫోన్తో ఈ సీకిట్ని మాత్రమే కాదు, ఈ సీకిట్ని యూజ్ చేసి మీ మొబైల్ ఫోన్ని కూడా ట్రేస్ అవుట్ అయితే చేయొచ్చు. సో మీ సీకిట్లో మధ్యలో బటన్ అయితే ఉంటుంది కదా, దానిపైన 2 times మీరు ప్రెస్ చేస్తే కంటిన్యూగా మీ మొబైల్ ఫోన్ అనేది రింగ్ అయితే అవుతుంది. అలాగే మనకు క్రౌడ్ జీపీఎస్ అయితే దీంట్లో ఉంటుంది. సో సింపుల్గా మీరు ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. దాంతోపాటు షేర్, సో ఈ సీకిట్ని మీరు ట్రేస్ చేస్తూ ఉంటారు కదా, ఆ ట్రేసింగ్ లొకేషన్ కూడా మీరు ఇంకొకరికి షేర్ అయితే చేయొచ్చు. వాళ్ళు కూడా దీన్ని ట్రేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు దీన్ని ట్రేస్ చేయకూడదు అని మీరు అనుకుంటే అన్షేర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు ట్రేస్ అయితే చేయలేరు అనమాట. అలాగే దీంట్లో మనకు SOS అలర్ట్ మోడ్ అయితే ఉందన్నమాట. సో సీకిట్ బై పానాసోనిక్ యాప్ ఉంది కదా, దాంట్లో SOS అలర్ట్ అనే ఆప్షన్ లో మీరు 3 numbers ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ సీకిట్ లో మధ్యలో బటన్ అయితే ఉంది కదా, దానిపైన మీరు కంటిన్యూగా 3 times ప్రెస్ చేస్తే మీరు ఉన్న చోటుది లైవ్ లొకేషన్ ఏదైతే ఉందో మీది ఆటోమేటిక్గా ఆ 3 numbers-కి SMS ద్వారా అయితే పోతుందన్నమాట. సో వాళ్ళు మిమ్మల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి అయితే మీ దగ్గరకు వచ్చేయగలరు. అలాగే దీంట్లో మనకు సెల్ఫీ బటన్ లాగా కూడా ఇది యూస్ అవుతుంది, సెట్టర్ బటన్ లాగా. సో ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఫోన్ నుంచి మీరు ఫోటో దిగాలి అనుకుంటున్నారు, ఫ్రంట్ కెమెరా నుంచి కావచ్చు, బ్యాక్ కెమెరా నుంచి కావచ్చు. సో కొంచెం దూరం అక్కడెక్కడో ఫోన్ పెట్టేశారు. సో ఆ తర్వాత మీరు సింగిల్ ప్రెస్ చేస్తే మీ సీకిట్లో ఉన్న బటన్ పైన సో ఆటోమేటిక్గా అది ఫోటో అయితే తీసుకుంటుంది మీ. అలాగే ఇందులో మనకు వాయిస్ అలర్ట్ అయితే ఉంటుంది. సో అలాగే దీని బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే సో దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆన్ ద స్క్రీన్ చూడొచ్చు మీరు. సో ఇలాంటి స్క్వేర్ సీకిట్లోనే మనకు ఇంకొక వేరియంట్ ఉందన్నమాట. సో మీ కాస్ట్ని బట్టి
బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందన్నమాట. ఒక దానికి వచ్చేసి 5 months బ్యాటరీ లైఫ్ ఉంటే ఇంకొక దాన్ని 18 months బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నా దగ్గర ఉండేది చూసుకుంటే మనకు 18 months బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇస్తుంది అనమాట కంటిన్యూగా. అలాగే దీంట్లో మనకు ఐపీ రేటింగ్ చూసుకుంటే మనకు IP65 అని అయితే అంటున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు స్ప్లాష్ ప్రూఫ్ అని అయితే అంటున్నారు, అంటే ట్వింకిల్ డ్రాప్లెట్స్ పన్నా లేదా స్వెట్ ప్రూఫ్ గా కూడా ఉంటుంది. సో అలాగే రైన్ లో కూడా ఇది సర్వైవ్ అయితే అవ్వగలదు, బట్ ఇది నీళ్ళలో పడితే మాత్రం కొద్దిసేపు సర్వైవ్ అవుతుందని అయితే చెప్పచ్చు ఇక్కడ. సో ఆల్రెడీ చెప్పాను, దీని రేంజ్ వచ్చేసి మనకు 100 feet వరకే ఉంటుందన్నమాట. సో దీంట్లో యూస్ చేసిన టెక్నాలజీ విషయానికి వస్తే బ్లూటూత్ 5.0 టెక్నాలజీని అయితే యూస్ చేసినట్టయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. సో దీని సైజ్ చూసుకుంటే మనకు ఇక్కడ చూడొచ్చు, సింపుల్గా మన ఇండియన్ 5 rupees కాయిన్ ఉంటుంది కదా, దాని థిక్నెస్ ఎంత ఉంటుందో అంతే థిక్నెస్ అయితే ఇచ్చారు. సో సింపుల్గా మీరు ఎక్కడైనా కూడా క్యారీ చేయొచ్చు అనమాట. సో నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే దీంట్లో అనిపించలేదు. సో ఇంతే అనమాట ఈ వీడియోలో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. సో దిస్ వాస్ సమీర్ కౌన్సిలింగ్ ఆ ఫైల్స్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.